ఏదైతుంది? చాలా ఉన్నాయిలేండి. ఈ గ్రూప్ లేదు లో లేదు సార్, చెప్పకూడదు సార్ అలా అందుకనే. అనుకోండి. ఉండడం మీరు కాదండి, చాలా ఒకటో రెండో అనుకోండి. చెప్పండి, తెలియాలి కదా అందరికి, తెలియాలి కదా, ఒకటో రెండో చెప్పండి, మీకు తెలుసున్నాయి రెండు చెప్పండి, చెప్తేనే కదా అందరికి తెలిసేది. అలా మంచిది అది. అలా అయిపోతే ఎలాగా? మీరు కృష్ణ ఓకే ఓకే. కృష్ణ సార్, యాక్చువల్ నేను చెప్పండి. మీ ఒక్కరితో మాట్లాడినట్టు టీం అందరికి తెలుస్తుంది. మీకు ఏం తెలుసు ఓకే సార్ ఓకే ఓకే చెప్పండి. ఓకే. ఏ పలానా అంటే యాప్ అయిపోయింది నాకు కొంచెం చెప్పండి. లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి అంతకు ముందు ట్రికాన్ అని ఒక యాప్ వచ్చింది. ఇంకా వచ్చినాయి. అలాంటివి ఏంటంటే మనకి యాడ్స్ వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటే వచ్చి సడన్ గా అది ఆపేస్తారు, మొత్తం అంతా ఆఫ్లైన్కి వెళ్ళిపోతారు. ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్. సో త్రికాణం ఎక్కడండి? అది అందుకని గురుగారు, అది ఇక్కడిది త్రికాణం కాదులేదు ఎక్కడది? సార్. అది వెయిట్ వెయిట్. ఇంటర్నేషనల్, ఎక్కడిదో అది ఎక్కడిదో కూడా కరెక్ట్ గా తెలియదు. నేను ఒక మాట వింటారా, నేను 2010లో సేఫ్ షాప్ లో జాయిన్ అయ్యేటప్పుడు నాకు తెలిసి తర్వాత 50 లో బూస్టన్ 60 ఒకటి వచ్చింది. ఏంటి? బూస్టన్ కూడా వచ్చింది. సరే సరే, ఓకే సేమ్ సరే. ఇట్లానే కాన్సెప్ట్ ఉంటుంది. అందుకనే ఇలాంటివి చెప్పకూడదు ఇందులో. మీరు పర్సనల్ గా చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నా అంతే. సో సార్, ఓకే ఓకే అందుకని సార్, అంతే, సార్, ఇంకేం నాయుడు లేదు. గారు నేను మాట్లాడతానండి, నాయుడు గారు నేను మాట్లాడతాను. హలో సార్, చెప్పండి సార్. మీరు చెప్పిన కంపెనీలు అన్ని కూడా అడ్రస్ ఉన్న కంపెనీలో, అడ్రస్ లేని కంపెనీలో చెప్పండి ఒకసారి. అది ఎక్కడున్నాయో కూడా మనకు తెలియదు. ఇంటర్నేషనల్ అంటారు అంతే. అది చాలా రోజులు దాన్ని ఇప్పుడు ఒక అడ్రస్ ఇచ్చి ఒక లైసెన్స్ తీసుకుని ఆల్రెడీ ఇండియన్ కంపెనీ పలానా వాళ్ళు పలానా ఆర్మీలో చేసెక్కిన వ్యక్తులు ఇలా పెట్టారు అని చెప్పి ఇంత ఖచ్చితంగా చెప్తున్న దాన్ని అడ్రస్ లేని కంపెనీతో పోల్చి అలా వచ్చినాయి ఇలా వచ్చినాయి అని మనం కంపేర్ చేసుకుంటే ఫస్ట్ మనం తప్పండి. నేను డౌట్ చెప్పిన అంతే. నేను దీన్ని ఓకే, తప్పు పట్టట్లేదు అంటే సార్. నేను వేరే చెప్పట్లేదండి, ఒక క్లారిటీ ఇవ్వాలి కదండి అందరికి. ఆ క్లారిటీ కోసం నేను చెప్తున్నాను, అంటే డిఫరెన్స్ అనేది, ఓకే ఓకే. అంటే మనం పోల్చుకునే విధానం గురించి మనం చెప్తున్నాం అండి. మీకు అర్థమైంది, మనం ఓకే. పోల్చుకునే విధానం. ఎందుకంటే ఇప్పుడు మనం అన్ని వచ్చినాయి, ఇది కూడా అలాంటిదా అవునా కాదని ఒక క్లారిఫికేషన్. అడ్రస్ ఉందా, మనుషులు ఎవరు, ఈ లైసెన్స్ తీసుకున్నారా, ఈ కరెక్టా కాదా, జస్ట్ ఎంక్వైరీలో తెలిసిపోద్దండి ఎందుకు అందులో మనకు. ఏమన్నా డబ్బులు కూడా వచ్చినాయి. నేను బెనిఫిట్ పొందాను, కానీ బెనిఫిట్ పొందిన తర్వాత ఆగిపోయింది అట్లా. అందుకని నా బాధ అంటే ఇంకేం పొందుతారు. కాదు. మొదట ఫస్ట్ జాయిన్ అయ్యాలి, ప్రతి కంపెనీ పెడతారు, పెట్టిన తర్వాత చేసేది ఏంటి, అవును. ఇన్వెస్ట్ చేయమంటారు, ఇన్వెస్ట్ చేయించిన తర్వాత డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇవ్వకుండా ఎంతో కొంత లాగాలంటే ఎలా పోతే ఓ 10 రూపాయలు ఇచ్చి 100 ఆగుతారండి, అంతే కదా ఏ అవునవును. బిజినెస్ అయినా. అంతే. మరి అవునండి. అది అడ్రస్, మనకు అడ్రస్ ఉండి ఇస్తున్నాడా అడ్రస్ లేకుండా ఇస్తున్నాడా అని మనం గ్రహించుకోవాలి అది, అంతే కదండి. అవునవునవును. ఇక మేము అంతే చెప్పేది అంతే అదే, అంతే. మాది అన్ని లీగల్ గా చేస్తున్నాము, మీ లీగాలిటీ అన్ని ఓకే మేము చూపిస్తాం మా కంపెనీ తరపు నుంచి, కరెక్ట్ గా ఉన్నాయి చెక్ ఓకే చేసుకునే చెయ్యండి, అది మనం చెప్పేది మన కంపెనీ ఓకే. గురించి అండి. రైట్ ఓకే అండి, సార్, రైట్. ఓకే సార్, ఓకే. నాయుడు గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కృష్ణ ఓకే. గారు ఉండండి, మీటింగ్ లో ఉండండి, మీరు మాట్లాడొద్దు. కానీ మీకు ఒక ఇంటి చెప్తాను సార్. ఈ క్యూనెట్ ఓకే అనేది మీ సూపర్ అప్లైను రామకృష్ణ గారు ఇక్కడే ఉన్నారు, మన మీటింగ్ లో కూడా ఉన్నారు. ఈ ఓకే క్యూనెట్ అనేది నిన్ను ఎప్పుడైతే ప్రోడక్ట్ బేస్ చేస్తానో సొంత మా పిన్ని కొడుకు నాకు తెచ్చాడు. అది చూపిస్తే ఓకే నేను అక్కడ ఆయనకు ఒక ఫుల్ స్టాప్ వల్ల పెట్టాను, అలా కాదంటే లేదు లేదు లేదని చెప్పి ఫారెన్ ట్రిప్లు కూడా చేసిండు. ఇప్పుడు నెట్వర్కింగ్ ఓకే అంటే 190 డిగ్రీస్ వచ్చేస్తుంది ఫేవర్ మనకి. అంటే నేను ఎనీ కంపెనీ యాక్చువల్ మాట్లాడు సార్, మీరు పలానా కంపెనీ చెప్పండి, నా కంపెనీ ఏంటి, దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు చెప్పేస్తాను. ఎందుకంటే అవునవునవును. ఇదే జర్నీ నాది. అంటే ఇక్కడ ఓకే. ఈ జడ్ మీరు ఇందులోకి వచ్చారు కాబట్టి ఐడి ప్రైమ్ అయిందా లేదా మీది? ఇప్పుడు చేయాలి. ఇప్పుడే సార్, ఇంకా కాలేదు సార్, ఈ రోజే సార్. ఇప్పుడు చేయాలి సార్. సరే 1 మినిట్ మీకు చెప్తాను సార్, అది ఒక క్లారిటీ మీకు ఇస్తానండి. నేను ఓకే కంపెనీ పేరు అయితే అతను, నేను ఒక క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళి కొన్ని కంపెనీలు ఏదైతే మీరు మాట్లాడారో ఆయన్ని మెల్ట్ చేసి మినిమం 2 lakh 3 lakh 1.5 lakh లంసమ్ నేను తీసుకుంటాను. అది కవర్ చేయడానికి ఓకే. ఆయనకి ఎన్ని రోజులు పడుతుంది ఆయనకే తెలియట్లేదు. దానికి బదులుగా అవునవును కరెక్టే. అవును కరెక్టే సార్. దానికి బదులుగా ఒక వాచ్ వస్తుంది, వాచ్ కాస్ట్ 90,000 రూపాయలు. నా తాళ్ళు నాకు అంత ఏసీ అయితే లేదు, 90,000 రూపాయలు వాచ్ చేసుకున్నాను. ఓకే, నేను వేసుకున్నాను. పక్కోడికి ఏం చేయాలంటే మేబీ సంవత్సరం పట్టొచ్చు. బట్ ఈ కాన్సెప్ట్ ఏంటంటే సార్, ప్రతి ఇంటికి ఫస్ట్ ఇంకొక మీకు క్లారిటీ ఇస్తాను. ఏవో చాలా కంపెనీలు వెళ్ళిపోయి అనుకున్నారా సార్? ఇక్కడ రామకృష్ణ గారు ఆల్రెడీ అన్మ్యూట్ చేశాను. ఆయన చాలా రోజులు పెట్టి, కృష్ణ గారు మీరు మాట్లాడొచ్చు మధ్యలో అన్మ్యూట్ చేసి, చాలా రోజులు పెట్టి నన్ను ఫాలో చేస్తున్నారు. నో ప్రాబ్లం సార్. ఓకే సార్ మీతో వింటున్నా. మీ గురించి కాదు, నేను క్యాజువల్ మాట్లాడుతున్నాను. చాలా రోజులు ఫాలో చేస్తున్నారు, నాయుడు నువ్వు చేయి ఖాళీగా ఉన్నావని చెప్పి. లేదు సార్ లేదు, మీరు అడుగుతున్నారు, అడిగితే మీకు ఒక ఐడి ఇచ్చేస్తున్నాం. యాజం మీరు మా సీనియర్ ఆర్మీ వర్క్ అయితే చేయని చెప్పేశాను. ఆయన వర్క్ ఐడి అయితే నాకు కొద్దిగా ఆగిపోయని చెప్పారు. ఈ రోజు ఆయన క్యూనెట్ లో మేబీ 3 to 4 lakh అంశం పెట్టారు. ఆయనకు ఒక జస్ట్ సార్ ఒకసారి జడ్పే అని ఒక కాన్సెప్ట్ వచ్చింది, ఒకసారి పెట్టండి అంతే. ఒక సూపర్ ప్లాన్ తీసుకున్నారు. ఈ రోజు ఆయనే మాట్లాడతారు. వర్క్ అన్నారు రామకృష్ణ గారు. కృష్ణ సార్ మీరు ఒకసారి మాట్లాడండి.
కృష్ణ సార్ ఓకే 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 సార్ ఓకే వింటున్నా. సరే సరే మీరు మీ గురించి చెప్పండి మాట్లాడండి, సార్. మామూలు చెప్తాను. సరే అయితే ఇంకో విషయం చెప్తాను సార్. ఇక్కడ ఏంటంటే అందరికి చెప్తున్నాను సార్, అందరితో మాట్లాడుతున్నాను. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రత్యేకించి మీ డిసీజ్ ఏంటి, మీది ప్రొడక్ట్ వాడండి, మీ తాలూకు ఇంట్లో రిక్వైర్మెంట్ ఏంటి, అయితే ఈ కాస్ట్ ప్రోడక్ట్ తీసి అలాగే ఉండదండి. ప్రతి ఇంటికి అవసరమైన ప్రోడక్ట్, దీని తాలూకా అడ్రస్ తెలుసు, ఇది ఎంసీ రిజిస్టర్ ఎప్పుడైనా తెలుసు, ఎప్పుడు లాంచ్ అయింది తెలుసు. ఈ కంపెనీ సమ్ డిఫరెంట్ వే అండి. ఆల్రెడీ ఈ 6 months లో వండర్ఫుల్ రిజల్ట్ ఇచ్చేసింది. కాబట్టి మీరు ఇమీడియట్ గా దీన్ని సూపర్ ప్రైమ్ చేసుకోండి సార్. ఆల్రెడీ మీకు ఇన్ని రోజులు మీరు నెట్వర్కింగ్ చేస్తున్నారంటే దాంట్లో ఒక 2-3 months ఇందులో వర్క్ చేసి చూపించండి. వండర్ఫుల్ కాన్సెప్ట్ అయితే సార్, ఇది తిరిగిలేదు ఇందులో. ఓకే సార్. ఇంకా నెక్స్ట్ సార్ ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంది మాట్లాడుతుంది. ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్, మేము అన్మ్యూట్ ఇస్తాము. సార్ జితేంద్ర సార్ అన్మ్యూట్ ఇచ్చాము, మాట్లాడండి సార్. సార్ సార్ ఏంటే సార్ నాయుడు సార్ చెప్పండి చెప్పండి నాయుడు సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ సార్. చిన్న డౌట్ సార్. సార్. మా కొత్తగా జాయిన్ అయినారు సార్ మా టీము. సార్ హలో చెప్పండి సార్, వినిపిస్తుంది సార్. 28 members అయింది సార్. ఓన్లీ 7 days లో 28 members అయింది సార్ నా టీము. ప్రైమ్లు అండి. అవును సార్ ప్రైమ్లే 28 అయినాయి 7 days లో. ఎక్సలెంట్ సార్, చెప్పండి సార్. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన కొంతమంది చదువులేని వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళకి సార్ అంటే ఓపెన్ చేయడం వల్ల లాక్ పడుతుందండి సార్. అది కొంచెం దానికి ఏమైనా మార్పులు చేర్పులు చేయగలరా సార్? ఒక్క నిమిషం. కృష్ణప్రసాద్ గారు మీరు ఏం చెప్తున్నారు? ఏంటి సార్ ఓపెన్ చేయడంలో ఏం ప్రాబ్లం అవుతుంది అన్నారు మీరు? సార్ వాళ్ళు లాక్ పడుతుందండి సార్. వాళ్ళు కొంచెం చదువులేని వాళ్ళు ఉంటారు కదా సార్ కొంతమంది. మరి దానికి ఏం చేయమంటారు? యాప్ మొదలు పెట్టేటప్పుడు అవును అది పాస్వర్డ్ లాక్ అడుగుతుందని అంటున్నారు సార్. దాని గురించి ఏమన్నా కొంచెం ఈమెయిల్ వెరిఫికేషన్ సార్, ఈమెయిల్ వెరిఫికేషన్ అది. అంటే అవును సార్. మరి దానికి మీరు దగ్గరికి వెళ్ళి చెప్పాలి సార్. దానికి ఇంకే షార్ట్ కట్లు మన లేవండి మన దగ్గర. చెప్తున్నాం. మా రాఘవేంద్ర గారు కూడా సలహా ఇస్తున్నారు సార్ మాకు. అంటే దానికి మనం ఏం చెప్పగలం అండి, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారంగా అయితే ఇప్పుడు ఆ ఈమెయిల్ వెరిఫికేషన్ తీయించాలి. అది లేదండి, ఎందుకంటే ఒక ఐడీలు వేరే వాళ్ళు ఫస్ట్ ఐడీలు ఓపెన్ అయ్యేవి. కొంతమంది ఏం చేసేవారు, ఒక ఐడీ పాస్వర్డ్ వేరే వాళ్ళకి తీసుకొని ఫండ్ తీసేయడం, సమ్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయని చెప్పి ఎవరి ఐడి వాళ్ళ మొబైల్ లోనే ఓపెన్ అవుతుంది కంప్లీట్ గా, ఎందుకంటే వేరే ఫ్రాడ్ జరగకుండా. అందువల్ల అది మీరు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలగాలండి. చేస్తున్నాం సార్. ఏంటంటే వీళ్ళు మనం చెప్పేంత కూడా ఓపిక లేదు సార్ వీళ్ళకి. తొందరగా రాఘవేంద్ర సార్, జితేందర్ రెడ్డి సార్ టీం మీదే కదా? హలో సార్. వాయిస్ చిన్నగా వినపడుతుంది సార్, బ్రేక్. సార్ వినొస్తుందా? చెప్పండి సార్. సార్ ఆగస్ట్ మంత్ లో ఇన్సెంటివ్ రాలా సార్? ఎవరిదండి? మీరు ఎవరికి చెప్పారు? ఏం సార్? మీరు ఎవరికి ఇచ్చారా? మీ అప్లైన్ ఇచ్చారా? ఏం రాలా సార్ సరిగా? సార్ మీరు ఎవరండి? విజయ్ కుమార్ సార్. సార్ విజయ్ కుమార్, మీరు నాకు పంపించినట్టుగా ఐడి. ఏం సార్? మీరు నాకు పంపించినట్టుగా క్లియర్ అయిపోతుంది. రేపు అయిపోతుంది సార్. సార్ మీ ఓకే సార్. మీ వాయిస్ సరే సార్. అయితే నాకు తెలిసి ఇంకా డౌట్స్ అయితే మేబీ ఇవి లేవనుకుంటాను. సార్ ఒకసారి ర్యాంకుల మీద మనం ఫోకస్ పెడదామండి. ఎవరు? కృష్ణప్రసాద్ గారు చెప్పండి ఏం చెప్తున్నారు? హలో సార్, వినపడుతుందా సార్? ఇప్పుడు డీటెయిల్స్ ఏమేమి డీటెయిల్స్ కావాలి సార్ మనకి? మీరు లాగిన్ అయిపోయారు ఆల్రెడీ. లాగిన్ అవ్వడానికి డీటెయిల్స్ ఏమేమి కావాలి అంటున్నా సార్. మీరు క్లిక్ చేసి పర్సనల్ గా కాల్ చేస్తాను సార్. ప్రసాద్ గారు, నేను మీకు ఇప్పుడు కాల్ చేస్తానండి. అవును సార్, నేను నా టీమే సార్. మనీ డౌన్ లో ఉన్నారు సారు.
ఓ నేను నేను శ్రీనివాస్ నెక్స్ట్ నేను ఇంకా మాట్లాడతాను మ్యూచువల్ ఫండ్, నేను మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ కూడానండి, డిస్ట్రిబ్యూటర్. ఓకే ఓకే షేక్ నేను బాషా కాల్ గారు చేస్తాను సార్ ఉన్నారు. మీటింగ్ అయిపోయిన తర్వాత. మీరు మాట్లాడి అతను చేపించేయండి సార్. ఓకే 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 సార్. సార్ ఓకే సార్. నాకు ఆఫ్టర్ ప్లాన్ తర్వాత మీరు ఒకసారి నాకు కాల్ చేసిరండి. ప్రసాద్ గారు మీరు మాట్లాడండి. ఎందుకంటే సరే క్యూనెట్ సార్, ఓకే చాలా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ ఉన్నారు క్యూనెట్ ఫ్రెండ్స్. ఇందులో ఓకే. జాయిన్ అయిన వాళ్ళు అది చాలా లీవ్ మంది ఇట్ సార్, ఉన్నారు. అదంతా లీవ్ ఇట్ సార్. మనం ఆల్రెడీ నేను లీవ్ ఫైనాన్షియల్ అనేది అడ్వైజర్, నేను ఫైనాన్షియల్ అడ్వైజర్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. నేను జాబ్ చేస్తున్నా, ప్లస్ నాకు షాప్ ఉంది కస్టమర్ బేస్డ్. నేను ఇంకా లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇవన్నీ చేస్తాను. నేను ఫైనాన్షియల్ అడ్వైజర్ మాట, హైదరాబాద్ లో ఉంటాను. మాకు షాప్ ఉంది, నేను జాబ్ చేస్తున్నా. ఇవన్నీ కూడా నేను ఒక్కనే మెయింటైన్ చేస్తా. సో అందుకని నేను చేస్తా అంటున్నా, దానికోసం అని చెప్పి చెప్తున్నట్లు. ఏం పర్లేదు, బాసా గారు మీకు ఇప్పుడు చెప్తారులేండి ఆఫ్టర్ మీటింగ్. ఓకేనా? రైట్ సార్, అయితే ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సార్. అయితే ఇంకో విషయం, ఇక్కడ సార్ నిన్న మనం ఏం మాట్లాడుకున్నాము, నాకు తెలిసి ప్లాన్ డౌట్స్, ఇంకేమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే మీ అప్లైన్ ని కాంటాక్ట్ చేయండి సార్. నెక్స్ట్ వచ్చేసి రాఘవేంద్ర గారు, మీకే నాకు అక్కడ సపోర్ట్ ఉంటుంది, కొద్దిగా మాట్లాడుతుండండి ఆపోజిట్ ఓకే గా. సార్ చెప్పండి. ఓకే. నేనేమంటానండి సార్, ఇక్కడ మన మన ఇప్పుడు ప్రెజెంట్ మీరు బ్రాంచే కదా? అవును సార్. ఓకే, బ్రాంచ్. మీ డౌన్ లైన్ లో సార్, మీ డౌన్ లైన్ లో సిల్వర్ కోసం చెప్పాను కదా, ఒక 6 మెంబర్స్ ని మీరు అవును సార్. సర్కిల్ చేసుకొని వాళ్ళ కింద వర్క్ చేయడం మొదలు పెట్టండి సార్. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే నేను టీము, అదే రెడీ చేస్తున్నాను సార్. నేను ఏం చేస్తున్నా అంటే 3 రోజుల నుంచి నా డౌన్ లైన్ కి అందరికి మీరు ప్రతి ఒక్కరు 90 days లోన సిల్వర్ కావాలని టాస్క్ ఇచ్చాను సార్. మీరు కరెక్ట్ గా అది స్కెచ్ చేయాలండి. ఎందుకంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు కామన్ గా వర్క్ ఇప్పుడు నేనున్నాను, కామన్ గా అందరికి సపోర్ట్ చేసుకుంటూ ఎవరికి ఇన్సెంటివ్ రాకపోయినా వెళ్ళిపోతున్నాను. నాలాంటి వాళ్ళు కొద్దిగా మేబీ కొద్దిగా ఇది అవ్వచ్చు, కానీ మీకు నా తరపు నుంచి మీకు ఇబ్బంది అయితే ఉండదు. ఎవరికి టెక్నికల్ ప్రాబ్లం అయినా, ఏ ఫండ్ ప్రాబ్లం అయినా, ఏదైనా కామన్ గా నేను పైనుంచి నేను చూసుకుంటాను. అలాంటి సిచ్యువేషన్ సార్, మీరు ఓపెన్ గా గ్రౌండ్ లోకి వెళ్ళి ప్రతి లీడర్ని ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్ళాలి సార్. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే చాలా స్పీడ్ గా కూడా. ఈ రోజు సూర్యవంశం ఒక మెసేజ్ పెట్టాడు మాకు. నెక్స్ట్ ఇయర్ ఎవరైతే ప్లాటినం లీడర్స్ ఉంటారో, ప్లాటినం లీడర్స్ కి ఫారెన్ ట్రిప్ ఉంది కదా, ప్లాటినం లీడర్స్ కి అందరికి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే ఫారెన్ తీసుకెళ్తున్నారు. అది కూడా నాకు తెలిసి సింగపూర్ అంటున్నారు అన్నమాట. సింగపూర్ అంటున్నారు. నాకు తెలిసినంత వరకు ఇప్పటి నుంచి మీరు ఫోకస్ పెడితే ఇంకెంత ఇది 9, 10, 11, 12 4 months అండి. 4 months లో ఇంచుమించుగా ప్లాటినంకి వచ్చేస్తారండి. ఇంచుమించుగా 4 months లో. అంటే ఆయన ఏమన్నారంటే, మాక్సిమం ఎంత వీలైతే అంత ప్లాటినం మీరు రెడీ చేసుకోండి. అంటే సింగపూర్ ట్రిప్ కన్నా ముందు, అంటే ఒక 10 days 1 month బిఫోర్ కూడా మీరు ప్లాటినం అయితే ఆ ట్రిప్ లో ఇన్క్లూడ్ అయిపోతారండి. 100 members 200 members ఎంతైనా కావచ్చు. మనం స్మార్ట్ గా వర్క్ చేసామంటే సార్, 4-5 months ఉంది ఈజీగా. మీరు ప్రతి క్యాండిడేట్ ఎవరైతే ప్రెజెంట్ బ్రాంచ్ లో ఉన్నారో ఈజీగా ప్లాటినం లో ఎంటర్ అయిపోతారండి. అదొకటి మీరు ప్రాపర్ గా లిస్ట్ రెడీ చేసుకోండి సార్. ఓకేనా? ఓకే సార్. పండు యాదవ్ గారు మాట్లాడండి సార్. ఓకే. అయితే సార్ ఇంకో విషయం చెప్తాను, అది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ సార్, ఈ కాన్సెప్ట్ అనేది మీకు అందరికీ తెలిసిన విషయం అండి. ఎనీ కాన్సెప్ట్, ఏదైనా ఏ ప్రొడక్ట్ బేస్ కానివ్వండి, ఏ కాన్సెప్ట్, వాటికన్నిటికీ డిఫరెంట్ గా ఉందండి. ఇది క్లియర్ గా ఈ రోజు నాకు 2 జాయినింగ్ పడ్డాయండి. సెకండ్ లెవెల్, బట్ నాకు తెలిసిన వాళ్ళే చెప్తున్నాను. వాళ్ళకి అసలు నెట్వర్కింగ్ కూడా ఎక్స్పీరియన్స్ లేదు. మా ఫ్రెండ్స్ అనమాట. మామూలుగా ఆటోమేటిక్ గా చూసి స్టేటస్ చూసి వచ్చి పడ్డారు. వాళ్ళు సెకండ్ లెవెల్ ఇచ్చాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడు కూడా వస్తారు వీళ్ళు జాయిన్ అవుతారని ఊహించలేనటువంటి క్యాండిడేట్స్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు సార్? ఎందుకంటే వాళ్ళకి అవసరం ఈ ప్రోడక్ట్ అండి. వాళ్ళకి అవసరం ఇదే. మనం ఒక ఏదో వేరే కంపెనీ తల ప్రోడక్ట్ పట్టుకెళ్తే వాళ్ళు అవాయిడ్ చేస్తారు, డెఫినెట్ గా అవాయిడ్ చేస్తారు. నాకు ఇది వద్దు, నాకు ఈ ప్రాబ్లం లేదు, నాకు ఇది వద్దు, నాకు అది కూడా వద్దు, ఏది వద్దు. కానీ నాకు రీఛార్జ్ అయితే కావాలి, రీఛార్జ్ కూడా రీఛార్జ్ చేసుకుంటాను, కరెంట్ బిల్లు కూడా. అంటే ప్రతి ఇంటికి అవసరం. అంటే మనం వెతకగలగాలి సార్. ప్రతి ఒక్కరు వస్తారండి, ప్రతి ఒక్కరు వస్తారు. స్మార్ట్ తరీకా సార్. ఇంకో విషయం మళ్ళీ ఏమంటున్నానంటే, మనకి చాలా రెడ్ ఐడీలు ఉన్నాయండి. రెడ్ ఐడీలు రేస్ ఎలా ఉందంటే, 10 రెడ్ అయితే ప్లేస్మెంట్లు పెడితే 3 ప్రైమ్లు, రిమైనింగ్ 7 వచ్చేసి బ్లాంక్ ఉన్నాయండి. సార్ ఆ 7 బ్లాంక్ వేసారంటే వాళ్ళు ఏదో ఒక థాట్ తో వచ్చారండి, ఏదో ఒక ఆలోచనతోనే బ్లాంక్ వేసారు. లేకపోతే బ్లాంక్ కూడా వేరు. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, నేను అసలు ఇందులో లాగిన్ అయితే నా బ్యాంక్ నుంచి అకౌంట్లో అమౌంట్లు పోతాయేమో అనే రకాల క్యాండిడేట్లు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా లాగిన్ అయ్యారంటే దట్ మీన్స్ ఆయన ఏదో థాట్ లో వచ్చారు మీతో. వాళ్ళని సార్ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే గ్యారెంటీ సార్ ప్రైమ్ లో కన్వర్ట్ అవుతారండి.
ఒకసారి వాటి మీద కూడా మనం ఫోకస్ పెడదామండి. గ్యారంటీ ప్రైమ్ లో కన్వర్ట్ అవుతారు. చేయాలండి, అది కూడా మనం చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే అది కూడా సార్ నిన్న గ్రూప్ స్టార్ట్ చేసాం సార్. అది కూడా ఇప్పుడు అందరికి ఫ్రీ ప్రైమ్ అని గ్రూప్ పెట్టి అన్ని మన వచ్చిన మీరు పెడతారు కదా సార్, అమౌంట్, పేరు, అవన్నీ ఐడీలు అన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం సార్ ఈ రోజు నుంచి. ఇది కరెక్ట్ సార్. ఇది నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు బాసా గారు మీరు ఉన్నారు కదా గ్రూప్ లో, సమ్ నెట్వర్క్ లీడర్ గారిని మనకి బాసా ఓకే, నెట్వర్క్ లీడర్ గారిని మనకి దొరికారంటే ఆయనకి 4-5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉందంటే మీ టాప్ అప్ లైన్ తో ఒకరితో ఒకసారి మాట్లాడించండి సార్. ఎందుకంటే ఆయనకి కొన్ని వెరైటీ డౌట్స్ అయినా ఉంటాయి. మన సీనియర్ నెట్వర్క్ అంటే సమ్ వేరే వేరే ప్రాబ్లం డౌట్స్ ఉంటాయి. వాళ్ళని డైరెక్ట్ గా జాయిన్ చేసేసి మీరు వదిలేయకండి. వాళ్ళకి ఒకసారి, ఎందుకంటే ఇందులో మనకి రీజన్ క్లియర్ అయిందంటే వర్క్ చేస్తాం. ఇప్పుడు నాతో కనీసం 10 to 15 మెంబర్స్ నా డైరెక్ట్ లో ఉన్న వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళకి రీజన్ క్లియర్ కాలే, నా ఫోన్ అటెండ్ చేయట్లే. మరేమో వాళ్ళ దరిద్రం అంతవరకు ఎత్తర్లేదు, నాకు అనవసరం, సంబంధం లేదు. కానీ ఎవరినైనా ఒక వ్యక్తిని కరెక్ట్ గా ఈయన పర్వాలేదు, ఒక నెట్వర్క్ ఇన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాడు, వచ్చారు నాతో అనుకునేటప్పుడు మీ టాప్ అప్ లైన్ తో లేకపోతే నాతోనే మాట్లాడించండి. మన వాళ్ళతో ఒక 10 to 15 minutes మాట్లాడి కంప్లీట్ గా క్లియర్ చేసేద్దాం. పబ్లిక్ గా అందరితో మాట్లాడడం కదా, ఓపెన్ గా కాదు అది ఏంటి, అసలు ఇందులో ఫ్యూచర్ ఏంటి, కంపెనీ రూట్ మ్యాప్ ఏంటి ఓపెన్ గా మనం చెప్దామండి. దాన్ని బట్టి ప్రతి ఒక్కరు 100% ఇక్కడ వర్క్ చేస్తారండి. ఎందుకంటే టోటల్ కంపెనీ నెక్స్ట్ రూట్ మ్యాప్ ఏంటంటే క్లియర్ గా తెలియాలి. ఎందుకంటే సార్ ఇక్కడ పోయేది 600-1200 కాదండి, మన శ్రమ పోతుంది, మన కష్టం అనేది ఇన్ని నెలలు పెట్టి డే నైట్ కొట్టుకుంటూ పోతున్నాం. ఇదంతా పోతుంది, ఇది మెయిన్ అన్నిటికన్నా కాస్ట్లీ. కాబట్టి అది పోకుండా 100% ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు సార్ అన్నారు చూసారా, చాలా కంపెనీలు వచ్చాయి, చాలా వెళ్ళిపోయినాయి, అలాంటి ప్రతిదీ క్లారిటీ ఇచ్చేద్దామండి. ఇదైతే నేను క్లియర్ గా సార్ చాలా మందికి నేను ట్రై చేశాను కూడాను. హిందీ వాళ్ళకైతే ఐడీలు పెట్టేసి ప్రైమరీ చేసేసి సైలెంట్ గా కూర్చున్నారు. నాకు ఒక ట్రాక్ చేసే అలవాటు ఉంది, ఒక్కొక్కసారి నేను కింద ట్రాక్ చేసుకుంటూ వెళ్తాను ఎవరెక్కడ ఏంటి అభిజీ. అలాగే ట్రాక్ చేస్తే 3 members ఐడీలు పెట్టి కూర్చున్నారు అనమాట, మంచి నెట్వర్కర్లు. భీమ్ సింగ్ అని, నౌసాద్ అలీ అని చెప్పేసి, సంజయ్ యాదవ్ అని చెప్పి, వాళ్ళని 1.5 month బ్యాక్ నేను ఇలాగే ట్రాక్ చేసి లేపాను. ఇప్పుడు భీమ్ సింగ్ సిల్వరు, నౌసాద్ యాదవ్ సిల్వరు, సంజయ్ భీమ్ సింగ్ సిల్వరు, నిసాద్ అలీ సిల్వరు, సంజయ్ వచ్చేసి బ్రాంజ్ లో ఉన్నాడు అనుకుంటాను. వాళ్ళు ఇప్పుడు అందరూ ఎల్డీపీ కూడా వస్తున్నారు. ఏం జరిగింది సార్, ట్రాక్ చేయాలి సార్. ఒక్కొక్కసారి ట్రాక్ చేయండి. మీ టాప్ డౌన్ లో కూడా చాలా మంది డైమండ్లు ఉంటారండి. మళ్ళీ చెప్తున్నాను, చాలా మంది డైమండ్లు మన డౌన్ లో ఉంటారు. వాళ్ళు వెతికి మనం కనిపెట్టగలగాలి. అదేదో రంగురాయి అనుకుని వదిలేసామా, ఆ రంగురాయిలాగే ఉండిపోతుంది. దాన్ని కనిపెట్టగలిగామంటే డైమండ్ అయిపోతుంది సార్. ఆ ఒక్క విషయం చేయండి. ఎందుకంటే ఎంత పెద్ద లీడర్ అయినా, ఎంత పెద్ద నెట్వర్కర్ అయినా ఆయనకి క్లారిటీ లేకపోతే అలాగనే కూర్చుంటారు. ఏదో మొగమాటంతో ఐడి పెట్టుండొచ్చు, ఏదో త్రైలేద్దాంలో ఐడి పెట్టుండొచ్చు, కానీ మీరు ఒకసారి ట్రాక్ చేసి ఈ నిజంగా కరెక్ట్ రంగురాయా వజ్రమా డైమండ్ మీరు ఒకసారి టాలీ చేయగలిగితే, 1 or 2 times మాట్లాడగలిగితే డెఫినెట్ గా వేరియేషన్ తెలిసిపోద్దండి. ఆ వేరియేషన్ తెలిసిపోయిన తర్వాత డెఫినెట్ గా ఆ వ్యక్తిని మనం ముందు తీసుకెళ్ళిపోదామండి. నాకు యాక్చువల్గా మాక్సిమం టీం అలాగే పెరిగిందండి. ఆ 3 వ్యక్తుల ద్వారా హిందీ టీం మొత్తం పెరిగింది. అనుకోకుండా వాళ్ళకి అనుకోకుండా ఎందుకు ఫోన్ చేసానో నాకే తెలియదు. అప్పుడు తక్కువ టీం ఉండేది. ఇలా టీం వెతుక్కుంటూ 1 by 1 కాల్ చేసుకుంటే మనకి అందరికి ఒక అలవాటు ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ బయోడాటా అడిగేయాలండి. ఇది ఫిక్స్ అండి, ఇది మళ్ళీ చెప్తున్నాను. సార్ మీరు ఎక్కడి నుంచి, మీరు ఏం చేస్తుంటారు, మీరు ఏం చేసి ఉన్నారు. నౌసాద్ అలీ టాప్ నెట్వర్క్ అనమాట. ఆయన టాప్ నెట్వర్క్, వేరే వేరే ప్రొడక్ట్లు చేసి ఇప్పుడు అందులో చేస్తున్నాడు, కానీ రోజు గడవడం లేదు. బయోడాటా అడిగేషన్ దొరికాడు ఆయన. కంప్లీట్ గా కంపెనీని మొత్తం ఓపెన్ చేసి పెట్టాను, ఇది దీని సిచ్యువేషన్, ఇది దీని సిచ్యువేషన్ అనేసి. వన్స్ రీబ్యాక్ అయినాడండి. సూపర్ నెట్వర్క్. ఇప్పుడు ఎల్డీపీలో మాకు అక్కడ 3 members తీసుకుని వస్తున్నాడు. అంటే నేనేమంటానండి సార్, అది ఒక్కసారి మనం ట్రాక్ చేద్దామండి. ఎవరో ఎక్కడో పని చేస్తున్నారు, ఇప్పుడు వచ్చినారు, జాయిన్ అయ్యారు, వాళ్ళ మట్టుకు వాళ్ళే వెళ్ళిపోతారని వదిలేసుకోకుండా ఆ ఒక్క పని కూడా మనం లీడర్స్ చేయాలండి. చేయాలి. ఎవరు దాన్ని ఏమంటారు వద్దులండి, ఇంకెవరు నేమ్ అయితే తీయడానికి వీల్లేదు. చెప్తున్నాను, మనం కష్టపడే వాళ్ళు మన టాప్ వైపు ఉంటారులండి. మధ్యలో కొంతమంది అది లీవ్ ఇట్, వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. డౌన్ లైన్ లో సార్ ఎవరు యాక్టివ్ లీడర్ ఉన్నారో వాళ్ళు పట్టుకుంటే మనం ముందుకు వెళ్ళిపోదాం సార్. ఓకే సార్, ఇంకెవరికైనా ఏదైనా డౌట్ ఉంది మాట్లాడండి సార్. ఈ రోజు ఫీల్డ్ వర్క్ ఎలా జరిగింది ఒకసారి షేర్ చేసుకోండి సార్, ఏంటి మ్యాటర్ అని చెప్పేసి. 100 చేయండి సార్, ఎవరైనా డౌట్ ఉంటే అన్మిట్ ఇస్తాను సార్. లిస్ట్ గట్టి ఎవరైనా ప్రిపేర్ చేశారా, లిస్ట్ గానీ ఇది కానీ నేను ఏదో మనం మాట్లాడుకున్నాం, ఏమైనా అయినాయా? రాఘవేంద్ర రాజేంద్ర గారు మీ డౌన్ లైన్ ఎక్కడైనా చెప్పాను సార్, నా డౌన్ లైన్ అందరికి చెప్పాను. చేయించాలి, దగ్గరికి వెళ్ళి మరి చేయించుకోవాలి, మరి తప్పదు. మానయ్య గారు మాట్లాడండి సార్. మానయ్య గారు ఓకే. అంటే నిన్న మనం ఏదో కొద్దిగా మాట్లాడుకున్నాం అనుకుంటాను. మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. అలాగే ప్రాపర్ గా గారు మనం చేయగలిగితే రిజల్ట్ కన్వర్ట్ అవుతుందంటారా, అవదంటారా? 100% అవుతుంది సార్, 100%.
ఓకే, అలాంటప్పుడు మనం ఒక్కరమే చేస్తాం, అందరితో చేపిస్తే ఎలాగవుతుంది? మనం ఒక్కరమే చేస్తే 1% అందరితో అవుతుంది చేయాలి సార్, మనం కదా. ఒక్కటే చేస్తే కాదు సార్. అందరితో చేయించాలి, అందరితో Yes. చేయించాలి. అది కూడా ఎలా చేయించాలి సార్? అందరూ చేయరు. దాంట్లో ఎవరు డైమండ్, ఎవరు రంగురాయి చూసుకుని పోల్చుకుంటూ ట్రాక్ చేసుకుంటూ చేయించుకుంటూ స్మార్ట్ గా వెళ్ళామంటే సార్ 3 ఇయర్స్ చాలండి. 3 ఇయర్స్ దాటదు డైమండ్ అవడానికి. కరెక్ట్ డెఫినెట్ సార్. సార్. ప్రతి ఒక్కరికి నువ్వు లిస్ట్ రాయు, ఎవరెవరు ఉన్నారు నువ్వు లిస్ట్ రాయు, నువ్వు ఫ్రీ టీమ్ ఒకటి పెట్టు, బ్రాడ్కాస్ట్ గ్రూప్ ఒకటి పెట్టు, జాయిన్ అందరిని ఈ గ్రూపుల్లో పెట్టు, వీళ్ళ గోల్ సెట్ చేయి అంటే ప్రతి ఒక్కరు చేయరు. ఉంటాయి కొన్ని రంగురాలు ఉంటాయి, జస్ట్ సైనింగ్ వస్తుంటాయి. అందులో కొద్దిగా వెతికేలేవంటే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బయోడేటా మనం మాట్లాడగలిగామంటే, ఓహో ఈయన లీడరా, ఈయన ప్రాబ్లం వల్ల అక్కడ ఆగిందా, ఇలాగ వచ్చాడు, అలాంటి వాళ్ళు పట్టుకున్నామంటే సార్ ఒకసారి ఈ ట్రాక్ మాత్రం డెఫినెట్ గా మన టీంలో చేయాలండి. డెఫినెట్ గా మన టీంలో చేయాలి. ఎందుకంటే అవును సార్ సార్. మీకు ఒక లాజిక్ చూడండి సార్, టీం ఎలా జరుగుతుంది చెప్తాను. నాకు పాత ఫ్రెండ్ చాలా రోజులు పెట్టి నెంబర్ లేదు ఏది లేదు నేను అనుకోకుండా టెలిగ్రామ్ లో ఒక గ్రూప్ పెట్టి అందులో పెడితే టెలిగ్రామ్ లో శర్మ సార్ ఒకటి దొరికండి, 60 సంవత్సరాల వయసు అయింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ వైజాగ్ ఉంటాడు ఒక బ్యూటీషియన్, ఎవడో ఇండియా అతను ఇక్కడ ఏదో సమ్ బ్యూటీ పార్లర్ చేస్తాడు. ఇక్కడ ఈయన జాయిన్ చేసి నా పక్కనే ఉన్నాడు, ఎవడో నాకు తెలియదు. జాయిన్ అయిన తర్వాత నేను ట్రాక్ చేస్తే మళ్ళీ నా పక్కనే ఉన్నాడు, ఈయన కలిశాను. మనోడైతే వర్క్ చేయలేదు కానీ ఈడి కింద అంతే సార్, ఇంకోలాగా లేదు. ఎందుకంటే ఈడు అంత అంత నెట్వర్క్ అలాంటి ఇదనమాట. ఈయన కింద టాప్ నెట్వర్క్లు దొరికేసారండి నాకు. టాప్ వాళ్ళు. నేను ఏం చేశాను చెప్పండి, నేను శర్మ సాబ్తో మాట్లాడాను. ఈ మహఫూజ్ ఆలం, మహఫూజ్ ఆలం మహానుభావుడు ఉన్నాడు, ఇద్దరు జాయిన్ చేసి మరి ఇంకా కనిపించలేదు. ఆ ఇద్దరు ద్వారా అండి, ఇప్పటికి ఇద్దరే ఉన్నారండి డైనోలో. ఆ ఇద్దరు ద్వారా మంచి మంచి డైమండ్ దొరికేశారండి వాళ్ళే. అని నేను ఏం చేశాను సార్, ఇక్కడ ట్రాక్ చేసేసాను ఎక్కడ ఎవరు దొరుకుతారని చెప్పేసి. అందులోనే దొరికారు సార్. నేను ఇన్ని సంవత్సరాలు బట్టి ఇచ్చేస్తాను, ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఈయనైతే ఇద్దరులో కూర్చున్నాడు కానీ ఈయన ద్వారా మంచి వాళ్ళు పట్టుకుని ముందుకు వెళ్ళిపోయాను. ఈయన ఇంక బ్రాంజ్ కూడా కాలేదు, సిల్వర్ లో ఉన్నారు ఈయన, డౌన్ లైన్ లో అంతే, నా 4th లెవెల్లో ఉన్నారు. ఏం జరిగింది అదే విషయం నేను ట్రాక్ చేయకపోతే, లేదు శర్మ సార్ చూసుకుంటాడని, శర్మ సాబ్ వచ్చేసి మహఫూజ్ ఆలం చూసుకుంటాడంటే ఈ మహఫూజ్ ఆలం ఇక్కడే రుద్దుకుని కూర్చుంటాడు. నేను ఎలాగే మాట్లాడతాను తప్పదు. మొన్న కూడా ఫోన్ చేస్తే అలా ఓకే నో ప్రాబ్లం ఉందిరా బాబు అని చెప్పా. ఇప్పుడు వాళ్ళ పట్టుకెళ్ళాను సార్, మొత్తం టీం మొత్తం యూటర్న్ కొట్టించారు అక్కడి నుంచి. మనం కూడా యాక్టివ్ గా మనకు వర్క్ చేయాలి కాబట్టి సార్, రాఘవేంద్ర గారు డెఫినెట్ గా ట్రాక్ చేయండి సార్. ఎవరు ఎక్కడ జాయిన్ అవుతారో ఆ క్యాండిడేట్ ఏంటి మీరు చేయండి, మీ వాళ్ళతో ట్రాక్ చేయించండి. ఇప్పుడు మనం లిస్ట్ రాయాలి, మనం గోల్ సెట్ చేసుకోవాలి, మనం బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టాలి, మన డౌన్లైన్ తో కూడా చేపించాలి. ఎవరెవరు మనకి అవైలబుల్ ఉంటే చేపించాలి. మనం ఒక్కరు చేస్తే 100% వస్తుంది, వాళ్ళు కూడా చేస్తే ఇంకా 100% గ్యారెంటీగా వస్తుంది. అది ఒక పని చేద్దాం సార్ మనం, ఓకేనా? ఇంకా సార్ మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడొచ్చు. సిస్టమేటిక్ గా చేసుకెళ్దామండి. మనం కానీ సిస్టమేటిక్ గా చేస్తే ఈ జడ్బీలు చేసిన వాళ్ళతోనే మనకు కాంపిటీషన్ అయిపోతుంది. రియల్ గా మాట్లాడుతున్నాం, ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారని కాదు కానీ ఎంత స్పీడ్ గా వర్క్ చేశారంటే ఇక్కడ మెయిన్. అవును సార్, ప్రతి ఒక్కరు బ్రాంచ్లకి లక్ష్యంగా వెళ్ళడమే దీని టీం సార్. మన డౌన్ లైన్ ప్రతి ఒక్కరు బ్రాంచ్ అవ్వాలి సార్. అదే ఫస్ట్ సార్, రేపటి మన టాస్క్ ఏంటంటే రెడ్ ఐడీలు మొత్తం ఒకసారి ఎంక్వైరీ చేయండి సార్, చేయించండి. రెడ్ ఐడీలు మన డౌన్ ఎన్ని ఉన్నాయో అది ఒకటి అయిపోయింది. లిస్ట్ రాఘవేంద్ర గారు మళ్ళీ లిస్ట్ ఒకటి చేయింది, లిస్ట్ ఒకటి రాపించండి సార్. ఎవరెవరు మన కంట్రోల్లో ఉంటారో వాళ్ళతో లిస్ట్ రాపించేసి గోల్ సెట్ చేయించేసి గ్రూపులు పెట్టించండి. అన్ని గ్రూపులు యాడ్ చేసేసాను సార్. సిల్వర్ ఒకటి, బ్రాంజ్ ఒకటి, డైమండ్ ఒకటి, ప్లాటినం ఒకటి, రూబీ ఒకటి, అన్ని గ్రూపులు వేసేసాం సార్. టార్గెట్ ఆ గ్రూపులు కాదు. ఇప్పుడు నేను మీ డౌన్ లైన్ కొత్త వారు అనుకోండి, మీరు అతను ఏ పనులు చేపిస్తున్నారు ఒకసారి చెప్పండి. నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను సార్, నేను ఇప్పుడు జాయిన్ అయ్యాను. లేదు ఫస్ట్ 10 days టైంకి జాయిన్ అయ్యాను. 15 లెవెల్ బ్రాంచ్ లెవెల్ కా టార్గెట్ ఇస్తున్నాం సార్. ఫస్ట్ హలో నేను యాక్చువల్ గా సార్ ఇది అందరి గురించి సార్, నేను జాయిన్ అయ్యాను, నాకు ఒక 10 మెంబర్స్ అయినారు, నాకు ఒక 1 వీక్ జాయిన్ అయ్యి నాకు ఏదైతే చేపిస్తారు చెప్పండి సార్. 15 డైరెక్ట్ చేయమని చెప్తున్నాం సార్ ఫస్ట్. ఓకే చేస్తున్నాను, ఓకే డన్. ఇంకా సార్ ఆ తర్వాత ఆ 15 మందిలో ఒక 6 మందిని మంచి వ్యక్తులను పట్టుకుని నీవు ఆ 6 మందికి 15 డైరెక్ట్ చేపియాలని టాస్క్ ఇస్తున్నాం సార్. ఓకే ఇంకా సార్ 6 మందిలో కాకుండా 4 టాస్క్ కంప్లీట్ చేసినా మీరు సిల్వర్కి వెళ్తారని చెప్తున్నాం సార్. ఓకే, ఇప్పుడు వీళ్ళు రావడం కోసం నేనేం చేయాలండి? అంటే ఫాలోఅప్ చేయాల్సిందే సార్. ఇప్పుడు మనం కూడా వాళ్ళని ఫాలోఅప్ చేస్తేనే వస్తారు. నాకు 15 మెంబర్స్ రావడం కోసం నాకేం చెప్పారు? ప్రతి ఒక్కరికి వచ్చిన వ్యక్తికి ఇలా జెడ్పే యాప్ ఉంది, చాలా బాగుంది, దీని వల్ల 2 రకాల యూజ్ ఉంది. ఒకటి మన మొబైల్ రీఛార్జ్ యూజ్ ఉంది, ఒకటి యాడ్ మెంబర్ గా చేసుకుంటే యూజ్ ఉంది. నేను ఇంకో మాట చెప్తాను సార్. అయితే
మళ్ళీ క్లియర్ గా చెప్తాను చూడండి సార్. ఇక్కడ ఎవరు ఫెయిల్ అవుతారంటే ఫస్ట్ పాయింట్, నాకు అన్ని తెలుసు అనుకునే క్యాండిడేట్ ఫెయిల్ అవుతారు. నెక్స్ట్ ఇందులో కామన్ గా ఒక పాయింట్ ఉంటుందండి. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ అయితే మీ ఫీల్డ్ లో మీరు ఎక్స్పర్ట్, నేను లాయర్ అయితే నా ఫీల్డ్ లో నేను ఎక్స్పర్ట్, బట్ నెట్వర్క్ మార్కెట్ లోనైతే కాదు. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఒక వ్యక్తిని జాయిన్ చేసామంటే ఈ విషయం చేయండి. ఒక వ్యక్తిని జాయిన్ చేసామంటే ఆయనకి కొన్ని డ్రీమ్స్ మనం చూపిస్తున్నాం. ఇది ఇలా చేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పర్సనల్ యూజ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఇందులో ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పి ఇంతవరకు ఆయన కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు ఆయనకి ఇది ఎలా చేయాలనేది మన దగ్గర ఉండి ఈ రోజు కాకపోతే రేపైనా కొన్ని ఎల్లుండైనా వెళ్ళి, సార్ దీంట్లో మీరు సక్సెస్ అవ్వాలంటే, ఎందుకంటే సార్ ఈ ఫీల్డ్ వేరా, మీరు చేసే ఫీల్డ్ వేరా, దీంట్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం ఈ ప్రాసెస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లిస్ట్ రాపించండి సార్. 15 మెంబర్స్ చేస్తాం, తర్వాత ముందు మీరు లిస్ట్ రాపించారు అనుకోండి, అప్పుడే నేను 15 మెంబర్స్ అందులో నుంచి పేయగలుగుతాను. ముందు ఒక లిస్ట్ రాపించండి సార్. లిస్ట్ రాపించి ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఇంకో విషయం క్లారిటీగా, ఎందుకంటే సార్ ఒక వ్యక్తిలో వచ్చి జాయిన్ చేస్తే ఆయన నుంచి వచ్చిన 200, 500 మనం చూడకూడదు. ఆయన నుంచి వచ్చే ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్, ఆయన నుంచి వచ్చే డైమండ్షిప్ మనం చూడాలి. ఆయన నుంచి వచ్చే డైమండ్షిప్ చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఫుల్ క్లారిటీ మనం ఇచ్చేయాలి. ఫుల్ క్లారిటీ అంటే సార్ ఈ కాన్సెప్ట్ MLM మార్కెట్ అంటే ఇలా ఉంటది, ఇందులో ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది, ఇందులో టైం మల్టిప్లికేషన్ ఇలా అవుతుంది. ఇవ్వండి ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంచుకోండి, కొన్ని నెట్వర్క్ పాత ఉంటాయి, కావాలంటే నేను ఇస్తాను. ఈ వ్యక్తులు వీళ్ళ తాలూకు బ్యాక్గ్రౌండ్ ఇది, నెట్వర్క్ మార్కెట్ చేసుకున్నారు. మీరు కూడా 100% అలాగ అవుతారు. బట్ అలా అవ్వాలంటే మీరు ఈ పని చేయాలి సార్. ఏంటి, ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకోండి సార్. రాసుకున్న తర్వాత మీరు దీన్ని కూడా ఒక గోల్ సెట్ చేయండి సార్. ఒక 1 month లో ఎంతమందిలో ఎవరికి తేగలరు, ఎంతమందికి మీరు చెప్పగలుగుతారు, ఎంతమందికి ఓకే నేను చెప్తారు 10 members 15 members అయితే ఎంతమంది కన్వర్ట్ అవ్వచ్చు. అయితే ఫస్ట్ మంత్ మీరు ఇలా అంటే సార్ నేనేమంటానంటే ఈ సిస్టమ్ మన రేపటి నుంచి అందరం ఫాలో అవుతామండి. అంటే మీరు 15 members చేసుకోండి, 100లో ఒక 6 members వెతకండి అంటే అదేంటంటే అది కరెక్టే, మెథడ్ కరెక్టే. కానీ అది ఎలా అవుతుందంటే మనం దాన్ని ఎవడన్నట్టుగా సైకిల్ ఫస్ట్ నుంచి నేర్చుకోకుండా సీట్ మీద కూర్చోబెట్టి తోసిస్తే నువ్వు నడిచి అన్నట్టుగా అయిపోతుంది. అది ఎక్కడికైనా గుద్దేస్తాం వెళ్ళి. ఇంకా రాగంది కదా మాట్లాడు దానికి ఏంటంటే ఆయన చిన్నప్పటి నుంచి కింద కుంటుకుంటూ తొయ్యరా ఆయన నేర్చుకోరు అన్నట్టుగా ఇది నేర్చుకోవడం. లిస్ట్ రాపించేసి నేను అదే నేను చెప్తాను, ప్రాక్టికల్ గా చెప్తాను చూడండి. మిమ్మల్ని నేను జాయిన్ చేశాను, మీకు టీవీల షాప్ ఉంది, మీరు అందరూ బాగా ఎక్స్పర్ట్, పలానా టీవీ వస్తే దీని పరిస్థితి ఏంటి ఎలా అని చెప్పేస్తారు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది. బట్ నెట్వర్క్ మీకు తెలియదు. నేను మీ దగ్గరికి వచ్చి కూర్చున్నాను, ప్లాన్ మొత్తం చెప్పాను, మీకు ఏం కనిపించింది, ఓహో ఇక్కడ ప్యాసివ్ ఇన్కమా, మరి 15 సంవత్సరాలు బట్టి నేను వర్క్ చేస్తున్నానే, ఒక రోజు నేను షాప్ మూసిస్తే నాకేట్ రాదే, అయితే అది యాక్టివ్ ఇన్కమా, ఓకే వెల్. నెక్స్ట్ ఇందులో ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ కనిపిస్తుంది, టైం మల్టిప్లికేషన్, నేను మొత్తం డ్రీమ్ చూపించేసాను మీకు. ఆ రోజు అయిపోయింది, మీతో సూపర్ బ్రాండ్ చేయించాను, 500 వచ్చి నా పాకెట్ లో వెళ్ళిపోయాను. నెక్స్ట్ రోజు మళ్ళీ నేను 500తో ఆగిపోకుండా, 500తో ఆగిపోతే నేను కూలి పని చేసినట్టుగా ఆగిపోకుండా మళ్ళీ వచ్చి మీతో మీ సూటబుల్ టైంలో, నా సూటబుల్ టైంలో మీరు రారు, వెంటనే రారు, కొంతవరకు రారు, మీ సూటబుల్ టైంలో నేను వచ్చేసి ఇలా సార్ ఇది ఇలా ఉంది కదా, దీనికి కొన్ని ప్రాసెస్ ఉంటాయండి, నిజంగా నిన్న మీరు ఏదైతే విన్నారో అది కానీ రియల్గా మన లైఫ్లో కావాలంటే కొంత ప్రాసెస్ చేయాలి. అది చెప్పే ముందు కొద్ది ఎగ్జాంపుల్ చూపించండి, లేకపోతే ఆయన వింటారు. రాఘవేంద్ర గారు మళ్ళీ ఆయన ఆడితారు, తర్వాత మాట్లాడుతూ నాకు కొన్ని టీవీలు ఉన్నాయి వెళ్ళండి అంటాడు. దానికన్నా ముందు నేను డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి సార్ చూడండి మా సూర్యవంశీ ఈరోజు 17,000 సంపాదించుకున్నాడు, వాళ్ళ అప్లైన్ చూడండి సార్, వాళ్ళ అప్లైన్ అయితే సరే నెట్వర్క్ కూడా చేయలేదు, ఈరోజు 8,000 సంపాదించాడు. మా అప్లైన్ చూడండి సార్, ఈరోజు 2,000 సంపాదించాడు. ఆయనకి అప్పుడు చెప్పాలి నేను మళ్ళీ స్టోరీ, అప్పుడు ఆయన టైం ఇస్తాడు. సార్ మనం కూడా ఈ ట్రాక్ లోకి వెళ్ళగలుగుతాం, వెళ్ళినంటే మరి మనం బొరకాదు మనం మొదలెట్టామంటే వెళ్ళిపోమంటారు వాళ్ళు. మళ్ళీ అప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గర కూర్చొని సార్ పని చేయాలి సార్, దీంట్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ధైర్యం తీసుకుని లిస్ట్ రాసుకోండి సార్, మీరు టెన్షన్ పడద్దు సార్, నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, అది కూడా రాసుకొని సార్ ఇందులో ఎంతమందిని మీరు చేయగలరు, ఎంతమందికి మీకు ప్లాన్ చెప్ప 1 month లో. ఆయన రెడీ చేశారు, నేను 20-30 మందిగా చెప్పేస్తాను, అయితే అందులో 4-5 రావచ్చండి, అయితే ఫస్ట్ మంత్ మీకు ఎంత ఇలాగ అవుతుంది ఇలా అని చెప్పి వాళ్ళ చేతిలో వేలు పెట్టినట్టుగా ఒక్కొక్కరిని కానీ చేసుకుంటూ వెళ్ళామంటే అందులో కొంతమంది అందరూ చేయరు, కొంతమంది అయితే టైం ఎవరు జాయిన్ అయిపోతారు, టైం ఇచ్చే వాళ్ళు మాత్రం 10 members లో 2-3 members దొరికేస్తారు. వాళ్ళనైనా మనం కరెక్ట్గా కానీ పట్టుకొని సక్సెస్ చేసామంటే సార్ రిజల్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోద్దండి. ఇప్పుడు ఇంతవరకు మనం నేను కూడా చెప్తున్నాను, షార్ట్ కట్ చేసుకుంటే వచ్చాము, ఇక్కడి నుంచి ఆ వర్క్ చేద్దామండి. మేము ప్రీవియస్ కంపెనీలు చేసేటప్పుడు ఇప్పుడంటే ఇంక స్టార్ట్ అయింది సార్, ఇంక బోల్డ్ ప్రాసెస్ ఉంది అలాంటి వర్కులకి. ప్రతి వ్యక్తికి లిస్టు గోలు మొత్తం ఫాలో అప్ ప్రతిదీ దగ్గరికి వెళ్ళి చేపించి ఒక టైం వచ్చేసరికి మాకు అమౌంట్లు ఎలాగొచ్చేవి అనుకుంటున్నారు మీరు? ఎక్స్పెక్ట్ చేయండి ఎంత వచ్చేవి. స్టార్టింగ్ లో అయితే నాకేం వచ్చిండేది కాదు సార్, మీకు కూడా మాలాగే 150 వచ్చేది స్టార్టింగ్ అయితే మీకు కూడా. అప్పుడు వచ్చేది ఇవంతా ప్రాసెస్ చేసేసరికి, ఇదంతా ప్రాసెస్ చేసి 2-3 years తర్వాత 15,000-20,000 రూపాయలు రోజు అండి అది.
ఖచ్చితంగా వస్తుంది సార్. నేను అచీవ్ 100%. చేశాను, నేను అవి తీసుకున్నాను, నేను అవి మీకు ఓకే అర్థమవుతుందా? సార్. అంటే అవునవును ఇప్పుడు సార్. మనం ఇక్కడ స్టార్ట్ అయ్యాము, మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇంత వేరంగా అవన్నీ చేయగల, కానీ ఇక్కడి నుంచి మనకి స్టేజ్ వచ్చింది, మన స్టేజ్ వచ్చింది, ఈ ప్రాసెస్ చేద్దామండి. మళ్ళీ అర్థమైంది ఓకే. అనుకుంటాను. వన్స్ అగైన్ ఓకే. రిపీట్, మనం ఎవరికైతే డ్రీమ్స్ చూపించామో వాళ్ళకి మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ఆ డ్రీమ్స్ ని ఎలా, ఆ తావులో ఎలా జర్నీ చేయాలనేది మనం చెప్పాలి. ఆ జర్నీ చేయడానికి ఫస్ట్ లిస్ట్ అనేసి గోల్స్ అనేవి చేయాలి. కానీ ఆ జర్నీ చేయడం కోసం చెప్పడానికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్ గా కానీ మనం అటాక్ చేసామంటే వాళ్ళు మన మాట వినరు. మీకు అర్థమైందా? ఏ నిర్ణయం అవునవును వినరు. సార్. వెళ్ళేటప్పుడు మనకి జర్నీ ఏ జర్నీ అయితే డ్రీమ్స్ అయితే నేను చూపించానో ఆ డ్రీమ్స్ లో ఈ కన్సెప్ట్ లో ఎవరెవరు ఎలా జర్నీ చేస్తాం, ఎవరు అచీవ్మెంట్ ఫస్ట్ మనం చూపించగలిగితే, గ్రూప్ లో పెడతాం, మేబీ చూడలేదు, చూపించగలిగితే కొంత మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత దాన్ని ఇలా చేయాలని ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళామంటే, సార్ ఈ జర్నీ ఒక 4 to 5 months చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుందండి. అప్పుడు అసలు కథ ఉంటుందండి. అప్పుడు సెమినార్స్ అని ఈవెంట్స్ అని మేము అందరం ఎంటర్ అవుతామండి. సార్ యూటర్న్ కొడద్దండి, వన్ టైంలో యూటర్న్ కొడద్దండి బిజినెస్ అంతా. కరెక్ట్ అందుకే సార్. షార్ట్ కట్ చేయొద్దండి. రేపటి నుంచి కంప్లీట్ గా ఫాలో అయిపోదామండి ప్రతి ఒక్కరం కూడా. ఓకే సార్. ఆల్రెడీ నేను ఇంటి వాళ్ళకి అందరికీ నేను ఫోన్లోనే మొత్తం క్లియర్ చేస్తాను. ఒక్కొక్కరికి లిస్ట్ అని, గోల్ అని ప్రతి ఒక్కరికి పంపించేస్తాను. నేను ఫోన్ చేసి కూడా చెప్పేస్తాను, పలానా టౌన్ లో అందరి దగ్గర మీరు వెళ్ళగలుగుతారు ఏంటి చెప్పాలి. సార్ అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ గారు పలానా క్యాండిడేట్ మీ డౌన్ లో జాయిన్ అయ్యారు, మొన్న జాయిన్ అయినట్టుగా ఉన్నారు, వెళ్ళారట్టున్నా నిన్న కొన్ని వెళ్ళండి, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం చూపించండి సార్. మన అప్లైన్ చెక్లు చూపించి ఒకసారి లిస్ట్ రాపించండి, దానికి ఏముంది, అలాగని చెప్పి 1 by 1 అలాగా ఫాలోఅప్ చేసేయండి సార్. మీకు అర్థమవుతుందా? ఎస్ సార్. ఓకే డన్ సార్. ఇలా సిస్టమేటిక్ గా చేసుకెళ్దాం సార్. ఇంకా షార్ట్ కట్లు మరలేదు అంటే మనకు ఓకే. తెలియదండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఉంది, 80 steps ట్రైనింగ్ అని, అదని ఇదని, అది మా బాధ్యత, అది మేము చూసుకుంటాం, ఏ ఇబ్బంది లేదు. ఓకేనా? అంతే. ఓకే. నేను ఏమంటానంటే సార్, ఇందులో ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్, సిఆర్ లో ఇన్కమ్ ఉంది, కానీ అది తీయడం మనకు రావాలి, తీయగలగా, లేకపోతే రాదండి. అది దాన్ని సిస్టమేటిక్ గా తీయాలి. మీకు అర్థమవుతుంది? ఆ సిస్టమ్ ఇదే సిస్టమ్, ఈ సిస్టమే 1 by 1. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏబిసిడీలో ఉన్నాము, తర్వాత పిహెచ్డీలు చాలా ఉంటాయి, కంపెనీ అన్ని మనకు సపోర్ట్ చేస్తుంది. ఏది ఏమైనా 100% ప్రతి ఒక్కరు ఇక్కడ 100% విన్ అవుతామండి. ఫాలో అయితే మాత్రం విన్ అవుతాం. నాకు అన్ని తెలుసుకున్న వాళ్ళు అక్కడే పోతారు, మన సంబంధం లేదు వాళ్ళ గురించి. సార్ ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. సార్ ఇప్పుడు సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ అంటే ఏం సార్ డిఫరెన్స్? సార్ డీసెంట్రలైజ్ అంటే దానికి 3-4 మెంబర్స్ ఓనర్స్ ఉంటారండి. అది వచ్చేసి ఒకవేళ ఎవరో క్లోజ్ చేద్దాం అనుకున్నా దాన్ని అందరు పర్మిషన్ ఉంటుంది, కానీ దాన్ని క్లోజ్ చేయడానికి కాదు. నాకు తెలిసి మన కాన్సెప్ట్ కి దానికి లింక్ లేవు. మన ఎవరో పీపీఐ రిజిస్ట్రేషన్ అన్నారు కదా, దానిలాగా ఉంటది. నేను ఇంతకు ముందు కొన్ని కంపెనీలు అది దాన్ని ఏమంటారు, క్రిప్టో కరెన్సీలో నేను కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పేవారు ఇది డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ అని. డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ అని ఫిన్టచ్ లో విన్నాను నేను. డీసెంట్రలైజ్ సార్ దీనికి 4 ఓనర్లు ఉన్నారు, వాళ్ళు వేరే వేరే ప్లేసుల నుంచి ఉన్నారు. ఒకవేళ ఇది ఆపేద్దాం అనుకున్నా సరే అందరి తాలూకు పర్మిషన్ కావాలి, ఇది ఆపడం కావదండి ఇది, అలాగని చెప్పేవారు అనమాట. అన్నారు, ఆపేసారులేండి మొత్తానికి. ఇదండి, దానికి మన కాన్సెప్ట్ కి సంబంధం లేదండి. ఇప్పుడు మనది సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ సార్ మనది కంపెనీ? అసలు సెంట్రలైజ్డ్ ఏంటి, డీసెంట్రలైజ్డ్, ఇది నాకు చెప్పండి ముందు. మీరు అసలు దేనికి అది అడుగుతున్నారు? అసలు ఏ విధంగా సెంట్రలైజ్డ్ ఏంటి, డీసెంట్రలైజ్డ్ ఏంటి, ఎక్కడ వచ్చింది మీకు ఈ క్వశ్చన్? సెంట్రలైజ్డ్ వచ్చేసి మీరు అన్నట్లు 3-4 డైరెక్టర్లు ఉంటారు కదా సార్. డీసెంట్రలైజ్డ్ వచ్చేసి ఉంటారు కదా అని నో డౌట్. సార్ మీకు ఒక మాట చెప్తాను చూడండి సార్. కొన్ని ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ఆ టాపిక్ లో వస్తాయండి. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఎందుకు వస్తాయంటే, మనం ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ పెడుతున్నాం అండి, వాళ్ళు రేపు రిప్లేస్తారా, పట్టుకొని పారిపోతారా అనేసి దీంట్లో వస్తాయండి. ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదండి. ఇక్కడ అసలు ఇదే లేదు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మనది ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్, కోట్లలో ఇన్కమ్, అక్కడ ఇన్వెస్ట్మెంట్ బల్క్ లో మనకి వెళ్ళడం లేదు అక్కడికి. అది ఇది సెంట్రలైజ్డ్ ఏంటి, మనం 100 కోట్లు డిపాజిట్ చేస్తున్నాం, ఎక్కడ పోతారో వాళ్ళందరూ పట్టుకొని, ఒకటి ఇండియానా, ఒకటి పాకిస్తానా, ఓకే పాకిస్తాన్ పోయి ఇండియా వాడిని పట్టుకుందాం అనడానికి. దానికి దీనికి సంబంధం లేదండి. ఇక్కడ టాపికే లేదు ఈ కాన్సెప్ట్ లో. సెంట్రలైజ్ ఏ విధంగా మన ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గా ఏం పెట్టడం లేదండి. ఎవరు అడిగారు ఈ క్వశ్చన్ మీకు? నేను ఒక ఆర్టికల్లో చదివినాను సార్. లేదు లేదు, అవి యాక్చువల్ గా ఏంటంటే ఎకనామిక్ టైమ్స్ అనే దాంట్లో చదివితే నాకు డౌట్ వచ్చింది, అడిగినాను సార్. బాగుందండి. రేపు వచ్చేసి మనకి రేపు మీకు మొన్న ఎవరో పీపీఐ లైసెన్స్ అడిగారు, తర్వాత ఇంకా వచ్చేసి ఆర్బీఐ పర్మిషన్ ఉందని కూడా అడుగుతారు. మన దీనికి అది ఆర్బీఐ పర్మిషన్ కి సంబంధం ఉండదు. అది ఆర్టికల్లో చదివితే ఇక్కడ దానికి వర్తించదండి. అది మీరు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటాను, సెంట్రలైజ్ డీసెంట్రలైజ్, అది కానీ అది దీనికి వర్తించదు.
మీరు బల్క్ లో కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అయ్యే కాన్సెప్ట్లో అది అడుగుతారు, సెంట్రలైజర్ డీసెంట్రలైజ్ అనేసి. అలాంటప్పుడు ఏంటంటే మేము అప్పుడు నేను ఎఫ్ఈపీలో చేసినప్పుడు కూడా అనేవారు, ఇది దీనికి 4 ఓనర్స్ ఉన్నారండి, ఇది డీసెంట్రలైజ్ అండి, ఇది అది కాదు ఇది కాదు అన్న. ఏమైంది ఆ ఓనర్లు అందరూ ఎక్కడ పోయారో తెలియదు, గాడిలో కొట్టుకుపోయారు. అది కాదు సార్, అది దానికి దీనికి సంబంధం, ఆ కాన్సెప్ట్ కు ఈ కంపెనీకి లింకే లేదు. ఇంకేమైనా రిలేటెడ్ గా కావాలంటే మీరు అడగొచ్చు. హలో సార్, నమస్తే. నా పేరు చెప్పండి సార్. హలో సార్, నా పేరు ప్రభాకర్ సార్. నేను వరంగల్ నుండి మాట్లాడుతున్నా సార్. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు మల్లికార్జున్ గారు డౌట్ అడిగారు కదా, దాని గురించి చెప్పడానికి. మల్లికార్జున్ గారు, ఇది ఏంటంటే డీసెంట్రలైజ్డ్ అండ్ సెంట్రలైజ్డ్ సంబంధించిన ఏంటంటే అవి క్రిప్టో మార్కెటింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద పనిచేసే వాటి మీదనే పనిచేస్తుంది సార్. అవి ఏంటంటే ఒక కోడింగ్ సిస్టమ్ ఉంటుంది, వాటికి ఒక కోడింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ డీసెంట్రలైజ్ అనేది ఆ కోడింగ్ సిస్టమ్ బ్లాక్అవుట్ చేసిన తర్వాత ఎవరి ఆధీనంలో ఉండదు. దట్ ఈస్ కాల్డ్ డీసెంట్రలైజ్. వన్స్ ఒకసారి డీకోడింగ్ చేసేసి కోడింగ్ చేసి అది ఆ సాఫ్ట్వేర్ లో ఎడిట్ చేసిందంటే మళ్ళీ అది క్రియేట్ చేసిన పర్సన్ కూడా దాన్ని మళ్ళీ రిమూవ్ చేయడానికి ఆస్కారం ఉండదు. దట్ ఈస్ కాల్డ్ డీసెంట్రలైజ్. సో మన యాప్ అనేది అది డీసెంట్రలైజ్ అనేది కాదు సార్. ఇది ఏంటంటే ఇది క్రిప్టో మార్కెట్ కాదు. ఓన్లీ డీసెంట్రలైజ్ అండ్ మార్కెటింగ్ అనేది క్రిప్టో మార్కెట్ కు సంబంధించిన సబ్జెక్ట్. అది దీని సబ్జెక్ట్ వేరే, దాని సబ్జెక్ట్ వేరే సార్. ఇది ఏంటంటే ఇది మనకు ఇదంటే డిజిటల్ ప్లాట్ఫామ్ మనదంతా. నేను అదే కదా ముందు క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది చెప్పేవారు. అంటే మనం రెండు కాదు. కాదండి, మనది ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్. మనది డిజిటల్ ప్లాట్ఫామ్. ఎట్లయితే మన ఫోన్ పే, గూగుల్ పే ఎట్లయితే వర్క్ చేస్తున్నాయో సేమ్ అదే ప్రాసెస్ లో మనది వర్క్ చేస్తుంది. అదే సార్. ఏ ఒక్కరి ఆధీనంలోనే ఉండదు, అది ఎవరి ఆధీనంలో ఉండదు సార్. అది క్రియేట్ చేసిన ఓనర్ ఆధీనంలో కూడా ఉండదు. వన్స్ వాళ్ళు వర్క్ ఫినిష్ చేసి ఒక్కసారి సిస్టమ్ లో అప్డేట్ చేసిందంటే వాళ్ళ ఆధీనంలో కూడా ఉండదు. లైక్ మీకు బిట్ కాయిన్ ఐడియా ఉంది కదా, క్రిప్టోలో బిట్ కాయిన్ అనేది ఎవరికి ఆధీనంలో ఉండేది కాదు. అది ఎప్పటికీ అది అప్గ్రేడ్ అవుతూనే ఉంటాంటది. అది అందుకనే దాని యొక్క కాస్ట్ అనేది మన ఆధీనంలో ఉండకుండా పోతుంటాంటది. దట్ ఈస్ కాల్డ్ డీసెంట్రలైజ్. అంటే ఎవరి ఆధీనంలో ఉండదు, అది క్రియేట్ చేసిన ఓనర్ చేతిలో కూడా ఉండదు. వన్స్ కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కోడింగ్ చేసిందంటే మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉండదు. అది ఆటోమేటిక్ గా రన్ అవుతూనే ఉంటుంటది అట్లా. కరెక్ట్ సార్, కరెక్ట్. అదే నేను చెప్తున్నాను కదా, 5 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాకు చెప్పేవారు, ఇది డీసెంట్రలైజ్ అండి, ఇది ఇలా కాదు అలా కాదు అన్నారు. అదే వదిలేండి, ఇంకా జరిగిన తర్వాత ఇది క్రిప్టో మార్కెట్ సార్. ఇదంతా క్రిప్టో మార్కెట్. క్రిప్టో అప్పుడు ఫిన్టచ్ ఇవన్నీ క్రిప్టోలోనే పెట్టాము, ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. హలో అరవింద్ గారు మాట్లాడండి. హలో చెప్పండి సార్. సార్, నాకు డౌట్, ఇది ఎందుకు అడ్వర్టైజ్ చేయట్లేదు? హలో, ఎలా అడ్వర్టైజ్ చేయాలి? అడ్వర్టైజ్ అంటే ఇట్లా మనం టీవీలు కానీ లేకుంటే ఇప్పుడు అడ్వర్టైజ్ అంటే ఎక్కువ యూజర్స్ పెరుగుతారు కదా, ఇప్పుడు పెరగట్లేదా? అంటే ఇది అడ్వర్టైజ్ అదొక రీజన్ అయిపోయింది సార్. ఎవరికల్లా చెప్పాలి, నమ్మట్లేదు అసలు. అది సార్ వన్ థింగ్ సార్, జాయిన్ చేస్తే నాకు అదే అర్థం కావట్లేదు సార్. ఓకే సార్, ఓకే చెప్తే తొందర నమ్మట్లేదు సార్. అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల సార్, అరవింద్ గారు, అడ్వర్టైజ్ చేయడం వల్ల బెనిఫిట్ పోయేది ఎవరికి సార్? అది అడ్వర్టైజ్మెంట్ చేయడం వల్ల బెనిఫిట్ ఎవరికి పోతుంది? ఓన్లీ బ్రాండ్ అంబాసిడర్ అండ్ వాళ్ళకి ఖర్చు అవుతుంది, అవునా కదా? సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక సంతూర్ సోప్ ఉంది. సంతూర్ సోప్ ను అంటే ఒక నిమిషం, వాళ్ళు ఏమంటున్నారు అంటే అడ్వర్టైజ్ ఇప్పుడు ఎన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి కదా నువ్వు అన్నట్టు, ఎందుకు మరి అడ్వర్టైజ్ చేసి యూజర్స్ ఇంకా పెరుగుతారు కదా, డౌన్లోడర్స్ పెరుగుతారు కదా, ఇంకా ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాను. కస్టమర్ బెనిఫిట్, ఇది కస్టమర్ బెనిఫిట్ అయ్యే విధంగా రూపొందించారు సార్ ఇదంతా. ఇప్పుడు మీరు ఫోన్ పే వాడుతున్నారు, గూగుల్ పే వాడుతున్నారు, మీకు ఏమైనా యూజర్స్ అవుతుందా? ఓన్లీ సర్వీస్ ప్లాట్ఫామ్ వాడుతున్నారు, దట్స్ ఇట్, అంతే. మీకు ఏమైనా వచ్చేస్తుందా? ఏం రావట్లేదు.
ఏమని చెప్పి జాయిన్ చేయాలి నాకు అర్థం అవుతలేదు సార్. ఎక్కడ మూవ్ అవ్వట్లేదు. జస్ట్ 2 days అయినా నేను జాయిన్ అయ్యి. మీకు క్వశ్చన్ సార్, టీవీలో అడ్వర్టైజ్ చేస్తారండి, మీరు ఎవరి రెఫరల్ లో జాయిన్ అవుతారు? వెళ్ళి ఓకే, టీవీలో ఇచ్చిన రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అవుతారు. మీ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ అవుతాయి? ఎవరు క్లియర్ చేస్తారు? అడ్వర్టైజ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయిన్ అవుతారేమో లాక్స్ ఆఫ్ మెంబర్స్, తర్వాత ఒక 1 or 2 months లో ఫుల్ నెగిటివిటీ వచ్చేస్తుంది. నా యాడ్ ఫండ్ కావట్లేదు, నా రెఫరల్ లింక్. అసలు వీళ్ళకి అవసరం ఏ నెట్వర్కింగ్ మార్కెట్ కూడా అడ్వర్టైజ్ చేయడం మీరు చూసారా ఎక్కడైనా? ఎన్ని మార్కెట్? ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే లాగా కదా సార్ ఇది కూడా. అరే మీరే అదే అన్నట్టు. మాట్లాడుతున్నారు మీరు. అవును ఫోన్ సార్, పేలో మీరు కాకపోతే వాడుతున్నారు. కస్టమర్ బెనిఫిట్ అయ్యే విధంగా ఇస్తున్నాడు సార్. ఇది అడ్వర్టైజ్మెంట్ పెట్టేస్తే బ్రాండ్ అంబాసిడర్ కు, అడ్వర్టైజ్మెంట్ కు కోట్ల ఖర్చు అవుతుంది కంపెనీకి. అదే అది వాళ్ళు అదే చెప్తే ఏమని చెప్పాలి అర్థమైతలేదు సార్ నాకు. ఇదే అది చెప్పండి సార్. చెప్తున్నా గానీ అది చెప్తున్నా మీరు గానీ ఓకే నాకు అర్థమైంది మీ క్వశ్చన్ ఏంటంటే, ఇది నేను ఏ విధంగా చెప్పాలి, ఒకవేళ ఇది చెప్తే దీన్ని డైరెక్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు కదా, ఈ రూపంలో ఎందుకు పోవాలని మీరు అనుకుంటారు. ఓకేనా సార్? వాళ్ళు చెప్తున్నా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అడుగుతారు. సో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం వల్ల కంపెనీకి ఏంటంటే కోట్లలో ఖర్చు అవుతుంది, బ్రాండ్ అంబాసిడర్ కు కోట్లలో ఖర్చు పెట్టుబడి పెడతారు. అదే అమౌంట్ ను మనమే అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం. అంటే పర్సన్ టు పర్సన్ అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాం. ఇందులోనే మనమే బ్రాండ్ అంబాసిడర్ కంపెనీకి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. మనమే ఇంట్రడ్యూస్ చేయడం వల్ల దాని మీద వచ్చే ప్రాఫిట్ మనకు కూడా షేర్ చేస్తున్నాడు కంపెనీ. ఓకేనా సార్? ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ అనేది ఓకే. నేను బేసిక్ ఏం చెప్పి జాయిన్ చేయాలి సార్? నాకు ఒక ప్లాన్ చెప్పండి సార్. నేను నిన్ననే జాయిన్ అయ్యాను. బ్రదర్ మీరు ఎంతవరకు ప్లాన్ విన్నారా లేదా? ప్లాన్ విన్నాను సార్. నా ప్లాన్ చాలా చెప్తున్నా గానీ వాళ్ళు జస్ట్ ఓకే అంటున్నారు కానీ ఫ్రీగా జాయిన్ అవుతున్నారు. కానీ గ్రౌండ్ లో ఎవరు అప్లై చేసుకోవడానికి సార్, ఎవరు మీకు డౌన్ లైన్ లో తీసుకున్నా సార్, తీసుకున్నా కానీ వాళ్ళు నేను చెప్పిందే చెప్పంటున్నారు కానీ అది కొద్దిగా వర్కౌట్ అయితే లేదు. ఏం చెప్పాలని బేసిక్ ఏం చెప్పాలి మీరు కొద్దిగా చెప్తే నా అదే కొద్దిగా బ్రదర్ ఒక మాట వినండి. ఏం చెప్పాలంటే రోజు మనకు సార్ వాళ్ళు క్లాసులు చెప్తారు కదా, అవే చెప్పాలా ఫీల్డ్ లో. నేను నిన్ననే జాయిన్ అయినాను. ఎవరెవరి స్టూడెంట్, టీచర్స్ అండ్ పేరెంట్స్ ఆర్ టు వాయిస్ కాదు సార్. దానికి ఒకటే సార్, ఇప్పుడు ఒకటే చిన్న అరవింద్ గారు, చిన్నది ఏంటంటే ఇప్పుడు సార్ ఇప్పుడు లైక్ ఇప్పుడు ఫోన్ పే, గూగుల్ పే వాడితే ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జెస్ పడుతున్నాయి కదా సార్? అవునా కదా? అదే సర్వీస్ ఛార్జ్ పడకుండా ఇదే మన జెట్ పే వాడడం వల్ల వితౌట్ సర్వీస్ ఛార్జ్ ఎట్ ద సేమ్ టైం క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పండి. దట్స్ ఇట్, అంతే. అవి చెప్తాను సార్, అవి చెప్తే మళ్ళీ 600 కట్టాలి. మీరు ముందుగా ఒక 1 week పాటు డైలీ ప్లాన్ వినండి సార్. ఏం చెప్పాలనేది మీకు వస్తారు సార్. యూట్యూబ్ లో చూస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది, మనం చెప్తే అర్థం కాదు వాళ్ళకి. అదే 600 కట్టాలనా అని ఏదో బాబా క్వశ్చన్స్ వేస్తారు. యూట్యూబ్ కాదు బ్రదర్. వాళ్ళు బ్రదర్ ఒక మాట విన్నా బ్రదర్. మీరు ముందుగా ఒక 1 week పాటు డైలీ ప్లాన్ వినండి సార్. వింటే అప్పుడు మీకు ఏం చెప్పాలనేది క్లారిటీ వస్తుంది. 2 days కి అన్ని డౌట్లు వచ్చేస్తా మీ అప్లైనర్ సపోర్ట్ తీసుకోండి సార్, బెటర్. అది మీకు ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళకైతే సబ్జెక్ట్ తెలిసి ఉంటది కదా. ఒకసారి వాళ్ళతో ఇంట్రడ్యూస్ చేపియండి. వాళ్ళు సేమ్ ఏమన్నారంటే ప్లాన్ గురించి కొద్దిగా చెప్పు, రీఛార్జ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది అని చెప్పన్నారు. కానీ అది చెప్తున్నా కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే యాప్ డౌన్లోడ్ చేసి రీఛార్జ్ చేస్తే క్యాష్ బ్యాక్ వస్తుంది అవునులే అనుకున్నారు. కానీ ఇట్లా ప్రైమ్ కట్టాలి, ఇట్లా ఉంటది, ఒకసారి 1 time కడితే నీకు లైఫ్ టైం ఉంటుంది అని అంటే కూడా కొందరుండి అవునా కట్టాలన్నా అట్లయితే ఏమో వాళ్ళ లక్షలు కంపెనీ కోట్లు సంపాదించాలనే ఆశ చెప్పాలి కదా సార్. మీరు మీరు 200 వస్తుంది, చెప్తున్నా. తర్వాత మీరు ఈ టీమ్ గా తయారు చేస్తే మీకు కోట్ల ఇన్కమ్ వస్తుందని చెప్పాలి సార్. కోట్లలో ఉంది కదా ఇన్కమ్. దాంట్లో పీడిఎఫ్ నేను చూపించినాను సార్, అది ప్లాన్ వేసి చూపిస్తాను. మస్తు చూసిన ఒక మాట చెప్తున్నాను, మీరు 1 week ప్లాన్ లోకి రండి, తర్వాత మాట్లాడండి సార్. ఇవన్నీ ఇంకా ఇక్కడ మీ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ తేలదండి. 1 week రండి, ఇక్కడ మీకు మాట్లాడే ప్రాక్టీస్ వచ్చేస్తే ఆటోమేటిక్ మీకు తెలియదు. అదేం లేదు సార్. ఇప్పుడు మీ అప్లైనర్ ఎవరున్నారో వాళ్ళని ఎంట పెట్టుకొని కొన్ని రోజులు ఫాలో కండి మీ అప్లైనర్.
స్టార్టింగ్ లో కూడా best way, మేము sir. కూడా మీలాగే సార్ అరవింద్ గారు, మేము కూడా నాకు మీలాగే బేసిక్ గా స్టార్టింగ్. చెప్పాను సార్, నాకు ఉంది కొద్ది స్కిల్స్ చెప్పే విధానం ఉంది, కానీ కొందరు ఏమంటున్నారు అంటే ఇంతకుముందు కొందరు నెట్వర్క్ ఇవి యాప్స్ వాడిండ్రు, సేమ్ దానిలాగానే ఇది కూడా ఉంటది అని. ఈ డిస్కషన్ వద్దండి ఇక్కడ. ఇంకొద్దిగా మీరు 4 రోజులు గంటన్నర అయిపోయిందండి గురుగారు, 10:30 దాటిపోయింది. డిస్కషన్ వద్దు. అనుకోవద్దు. మీకు స్కిల్స్ ఉంటే జాయినింగ్స్ రావాలి. మరి స్కిల్ గా నేను చెప్పొద్దు, ఏమనుకోవద్దు. 1 వీక్ మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ వినండి, ఆటోమేటిక్ జాయిన్ వస్తే. లేకపోతే మిమ్మల్ని ఎవరు జాయిన్ చేశారు వాళ్ళు తీసుకుని గ్రౌండ్ లోకి వెళ్ళండి సార్, ఓకేనా? మిమ్మల్ని తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే సార్ ఇక్కడ కొన్ని ఇంకోలాగా అనుకోవద్దు మీరు. ఎందుకంటే 2 రోజులు 3 రోజులు రండి, వినండి, కంప్లీట్ గా వినండి, తర్వాత మీకు అర్థమైపోద్ది ఏంటనేది, ఓకేనా? ఎలా చెప్పాలని మీకు ప్రాక్టీస్ వచ్చేది. మరి మేము వెళ్ళినప్పుడు ఎవరు అనట్లేదు, టీవీలో అడ్వర్టైజ్ ఇంతవరకు నాకు ఎవరు చెప్పలే. చెప్తే నేను ఎలా చెప్పాలని సమాధానం. మీకు 4 రోజులు వస్తే మీకు ఆటోమేటిక్ సమాధానం చెప్పడం వచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఏం కాదు, 2 రోజులు రండి సార్, నో ప్రాబ్లం. సరే 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 సార్, క్లోజ్ చేద్దాం అయితే. రాఘవేంద్ర గారు సార్, అందరూ ఒకసారి ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాము ఈ విధంగా ఒకసారి సిస్టమేటిక్ గా చేసుకెళ్దామండి. గ్రౌండ్ లోకి వెళ్ళి మన డౌన్ లైన్ కూడా సిస్టమేటిక్ గా లాగితే మన రిజల్ట్ మరికొద్దిగా బెటర్ వేలోకి వస్తుంది. వాళ్ళకి ఎలా ఫాలోఅప్ చేయాలనేది మనం రేపటి నుంచి ఇదే చేద్దామండి, ఓకేనా? 2 రోజుల నుంచి వర్షం వల్ల చల్లగైంది సార్. ఓకే సార్. 2 రోజుల నుంచి వర్షం ఎక్కువైంది సార్. ఈ 2 రోజులు డౌన్ అయింది మంది కూడా, 7 మెంబర్. తెలుసు. అంతే. నేనేమంటానంటే ఇప్పుడు 2 రోజులు పెరిగిందండి, 2 రోజులు తగ్గలేదండి, 2 రోజులు పెరిగిందండి. మీరు లెక్కేసుకోండి, 2 రోజులు అమౌంట్లు ఎక్కువ వచ్చినాయండి. రాయల్టీ ఇన్కమ్ ఎక్కువ వచ్చినాయంటే పెరిగినట్టు లెక్కండి. కానీ ఇంకో విషయం సార్, ఎంతవరకు మనం ఎల్కేజీలో ఉన్నాము, ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తున్నాం, ప్రమోట్ అవుతున్నాం కాబట్టి ఇప్పుడు మన వర్క్ ప్రాసెస్ మారిపోతుంది. రాఘవేంద్ర గారు అందరూ, రాజా గారు అందరూ చెప్తున్నాను, వర్క్ ప్రాసెస్ మనకు మారిపోతుంది. రేపు వేరే సబ్జెక్ట్ ఉంటుంది, గ్యారెంటీ చెప్తాను. ఇంకా మనకు వర్క్ ప్రాసెస్ ఇంతవరకు మనం ఏం చేసాం తెలుసా? జస్ట్ ఇందులో టెస్టింగ్ మనీ అయింది, మనది ఓన్లీ టెస్టింగ్ మనీ అయింది 6 months. ఇక్కడ నుంచి ఒరిజినల్ మనీ వస్తుందండి, అది ఎలా తీయాలి నేను చెప్తాను. ఇప్పుడు ఇంకా నేను చెప్పే దీంట్లో మీకు ఇంకెవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ మాట్లాడొచ్చు. సార్ ఇలాగైతే రిజల్ట్ రాదు, ఇలాగైతే రాదు అని చెప్పండి, దాన్ని ఓకే. ఇంకోలాగా ఈ ఒకసారి సారీ, ఈ అడ్వర్టైజ్ ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ అయితే మాత్రం మీ డౌన్లైన్ మీరు క్లియర్ చేయండి, లేదంటే 1 వీక్ రండి. ఎందుకంటే మనం ఏంటంటే 1 వీక్ ఇందులోకి వచ్చామంటే అలాంటి క్వశ్చన్ మార్క్ వేసిన వాడికి ఎలా సమాధానం చెప్పాలని చెప్పేస్తాం, క్లియర్ చెప్పేస్తాం. కాబట్టి కొంచెం లోటు పెట్టండి. రేపటి నుంచి సార్ ఇది ఫాలో చేద్దామండి. కొద్దిగా డౌన్లైన్ కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అచీవ్మెంట్స్ చూపించి వాళ్ళతో లిస్టులు, గోల్స్ ఇవన్నీ సెట్ చేసుకొని మన నెక్స్ట్ స్టెప్ గురించి మాట్లాడుకుందామండి, ఓకేనా? 9 గంటలకు కలుద్దాం సార్. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే రేపు మాత్రం ఈ ఓన్లీ సబ్జెక్ట్ వరకు వెళ్దాం సార్, బయట మ్యాటర్ వరకు వెళ్ళొద్దు, టైం వేస్ట్ అయిపోతుంది. ఇంకో వాళ్ళకి కాదండి, ఓకేనా? కంపెనీ గురించే మాట్లాడుతాం, ఏది మాట్లాడినా సరే. ఓకే సార్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్.